అన్ని రంగాలలో వెనుకబడిన వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చి వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని వడ్డేర సంఘం అధ్యక్షులు కార్యదర్శులు వడ్డే వెంకటయ్య గోగుల అయ్యన్న డిమాండ్ చేశారు. ఆదివారం బళ్ళారి చౌరస్తా నాగేంద్రనగర్లోని అఖిల భారత వడ్డేర సంఘం కమ్యూనిటీ హాల్ నందు కార్తీక పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉసిరి చెట్టు సమీపంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేర సంఘం నాయకులు మాట్లాడుతూ వడ్డేరులందరూ ఐక్యంగా పోరాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ముందుండాలని కోరారు. రాజకీయ పార్టీలు వడ్డేరలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ప్రాధాన్యతను కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డేరుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, వెంకటరాముడు, జానకిరాముడు, వెంకటేశ్వర్లు, సోమన్న, రామకృష్ణ, వెంకటస్వామి, మధు తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా అందరిని ఐక్యతతో వడ్డేరులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి మన భవనం దగ్గర జరుపుకుంటే మన భవనం దినదిన అభివృద్ధి చెందుతుందని అందరినీ వేగంగా మాలలు కానీ పిల్లల్ని కానీ వడ్డేర సంఘం ప్రతి సందులో సిటీలో ఉన్న అందరినీ వడ్డేరులందరినీ ఏకం చేసి ఈ భవనం కాడికి రప్పించి ఇక్కడే చెట్టు వేసి ఇక్కడనే ఎక్కడో వద్దు మన భవనం దగ్గరనే కార్యక్రమ అనుభవం జరపాలని మనస్ఫూర్తిగా అందరినీ పేరు పేరున పిలిచి ఈ భవనం అభివృద్ధి చెందాలా. అలాగే ఈ భవనం వచ్చే సంవత్సరాలు మరింత అభివృద్ధి చెందాలి. మా కులంలో ఐక్యత పెరిగి ఈ భవనాన్ని మరింత డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా వడ్డేర కులస్తులు అందరూ పెద్దలు మాతలు అందరూ వచ్చినారు. పెద్ద చిన్న అందరికి నమస్కారం చేస్తూ మీ ప్రతి సంవత్సరం ఇట్లే జరుపుకోవాలనే ఆలోచనతో ప్రతి భవనం కట్టుకున్నాము. ఐక్యంగా ఉండి ఇది భవనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కులాన్ని కూడా ఐక్యత తీసుకురావాలా. దీనికోసం అందరం కలిసిమెలిసిగా ఉన్నాము. దీన్ని ముందుకు తీసుకుపోయి వెంకటరాముడు అన్నకి, రామకృష్ణ అన్న గారికి, అయ్యన్న గారికి ప్రతి ఒక్కరికి ఈ భవనంలో పేరు పేరున సేవ చేసినారు. వాళ్ళు సంఘం నిలబెట్టారు. వాళ్ళు ఈ వడ్డేర సంఘం ఆఫీసు మెయింటెనెన్స్ చేస్తున్నారు కరెక్ట్గా.